బండెడన్నావు తిని కుంటెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ముందుతో వాడి కథనాడి రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. తావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడ్డాడు. కనబడ్డాడు నా లోపల. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. పోతారు, మొత్తం పోతారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నాకాడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీ. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. కళింగపట్నంలో ఇంటికో లంచ పడుకునే రౌడీనని చెప్పు తిరుగుతాడు. ఇప్పుడు నువ్వేమన్నా? ఇంటికో లంచ కొడుకునే రౌడీనని చెప్పు తిరుగుతాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. బాబు బాబు అంటే బాబే. జనార్దన, రౌడీ జనార్దన. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే కత్తి లేచి కనబడినాడు. కళ్ళేంది భయ ఎంత ఘోరంగా ఉన్నాయి. వామో నెవర్ ఎక్స్పెక్ట్ చేసి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బాబ్బా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. కదరా వామ్మో ఏందన్న విజయ్ అన్న ఈ విజృంభణ. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. రక్తం తాగుతుండు, మనుషుల రక్తం అని పీల్చేస్తాను అన్నయ్య. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది రో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ప్యారడైజ్ ఇన్స్పిరేషనా? జనార్దన్ ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం.